మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఇవాళ వరంగల్లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల గుడిని సందర్శిస్తోంది. ఆ తర్వాత వరంగల్ కోటకు చేరుకుని కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తారు. 22 మందితో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని, పేరిణి నృత్య ప్రదర్శనలను తిలకిస్తారు. వీరికి చారిత్రక కట్టడాల విశేషాలను తెలియజేసేలా ప్రత్యేకంగా గైడ్స్ ని ఏర్పాటు చేశారు. పర్యటన పూర్తయ్యాక రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మొత్తం 2 విభాగాలుగా వస్తున్నటువంటి 2 గ్రూపులుగా వస్తున్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మొత్తం 57 మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఒక బృందం రామప్పకు వెళ్తుంటే మరొక బృందం వరంగల్ నగరంలో పర్యటిస్తుంది. 2 ప్రాంతాల్లో వాళ్ళ పర్యటన కొనసాగుతుంది. వరంగల్ నగరంలో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ కోటతో పాటుగా అలాగే 1000 స్తంభాల గుడిని వాళ్ళు ఇక్కడ పర్యటనకు వచ్చి పరిశీలిస్తారు, సందర్శిస్తారు. ఈ కట్టడాలను, కాకతీయ రాజుల కట్టడాలకు సంబంధించినటువంటి విశిష్టతను తెలుసుకుంటారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో మొత్తం కాకతీయ కట్టడాలని పూర్తిగా సుందరీకరించడం జరిగింది, అలంకరించడం జరిగింది. లైటింగ్తో, ప్రత్యేకమైన లైటింగ్తో వీటి విశిష్టతను మరింత చాటి చెప్పేలాగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అలాగే టూరిజం విభాగానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వరంగల్ నగరానికి వస్తున్నటువంటి సుందరీమణుల రాక నేపథ్యంలో భారీ పోలీస్ భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మూడంచెల భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా చర్యల మధ్య వాళ్ళ పర్యటన కొనసాగుతుంది. వాళ్ళు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వరంగల్ నగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత 2 బృందాలుగా విడిపోతుంది. ములుగుకు ఒక బృందం వెళ్ళిపోతుంది. అలాగే హన్మకొండలో ఇంకొక బృందం పర్యటన చేస్తుంది. అందులో భాగంగా హరిత హోటల్కి మొదట చేరుకొని దాదాపు అరగంట పాటు అక్కడ సేద తీరిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 5:30 ప్రాంతంలో 1000 స్తంభాల గుడికి వస్తారు. 1000 స్తంభాల గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొదట వాళ్ళు పూజ నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత ఈ గుడికి సంబంధించినటువంటి విశిష్టత తెలుసుకునే వివరాలు వెల్లడించేలాగా ఇక్కడ గైడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి పునర్నిర్మాణం చేసినటువంటి ఈ మంటపం దాదాపు 1000 ఏళ్ల క్రితం నిర్మాణం చేసినటువంటి ఈ మంటపం కూలిపోయిన తర్వాత ఎలా పునర్నిర్మాణం చేశారో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సుందరీమణులకు వివరిస్తారు. అలాగే వాళ్ళ రాక నేపథ్యంలో దాదాపు 30 మంది ఇక్కడికి 22 మందితో పాటు లిమిటెడ్ అధికారులు కూడా వాళ్ళతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ కొంత ప్రేరణి నృత్యం అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే సాంస్కృతిక కార్యక్రమాలకు తగ్గట్టుగా వాళ్ళు తిలకించేలాగా ఒక డయాస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డయాస్లో కూర్చుండి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక లైటింగ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ 1000 స్తంభాల గుడికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా గైడ్ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రామప్ప గుడిలోనూ సేమ్ ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడే భోజనం చేసి ఆ బృందం హైదరాబాద్ తిరిగి వెళ్తుంది. అలాగే వరంగల్కి వచ్చినటువంటి బృందం కిలా వరంగల్ ని పర్యటన చేస్తుంది. అక్కడ శిల్పాలను పూర్తిగా చూసిన తర్వాత ఇక్కడికి 1000 స్తంభాల గుడిలోను ఇక్కడ పర్యటించిన తర్వాత వాళ్ళు తిరిగి హరిత హోటల్కి వెళ్ళి భోజనం చేసి హైదరాబాద్ కు తిరిగి వెళ్లేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో దాదాపు 1000 మంది పోలీసులు భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. 3 డీసీపీలు, ఒక అడిషనల్ డీసీపీతో పాటుగా సుమారుగా 15 మంది ఏసీపీలు, 25 మంది సిఐలతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది. అలాగే రామప్పలోనూ సుమారుగా 600 మందికి పైగా పోలీసులను మోహరించి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమాచారం అందించేలాగా ఈవెంట్ మేనేజర్లు లైవ్లో ప్రసారం చేసేలాగా వాటిని షూట్ చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వంటకాల రుచిని చూపించేలాగా హరిత హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాజిత్ అరుణ్ కుమార్.